ఈరోజు ఎక్కడి కాళేశ్వరం, ఎక్కడి ఆలూరు నియోజకవర్గం, ఇలా ప్రతి ఆలూరు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం మేడం, కరువు ప్రాంతం. ప్రతి ఊరికి ఇలా గోదావరి జలాలు వస్తున్నాయంటే అది కేసీఆర్ పుణ్యమని అక్కడ జనాలు అనుకుంటారు. మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు యాదాద్రి టెంపుల్ కూడా నిర్మితమైంది. రేవంత్ రెడ్డి ఇప్పటికీ పలు సార్లు వచ్చింది కానీ ఒక్క రూపాయి కూడా దానికి బడ్జెట్ కేటాయించలేదు. ఇట్లా కేసీఆర్ ఆనవాళ్ళు ప్రతి ఊర్లో కూడా ఉన్నాయి, నీళ్ళ రూపంలో ఉన్నాయి. ఈ విచారణ అనేది ప్రతి ఇళ్లలో ఉన్న రైతులు కానీ ఎవరు కానీ చాలా బాధపడుతున్నారు, మదనపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డిని గద్దె దించేదాకా కూడా జనాలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన కేసీఆర్ మాత్రం 100% ఇప్పుడే సీఎం అయిపోతాడు. ఎందుకంటే జనాలు ఆయన చేసిన సేవలు, పథకాలు ఇప్పుడు ఆయనకు మరలేని పరిస్థితి. ఆయన కుట్రపూరితంగా ఆయనకు మెంటల్ గా ప్రశాంతి ఆనందపడడానికే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దుమారం ప్రచారం చేసిండు. 250 ఎకరాలు మొత్తం వాటర్ ఫుల్ఫిల్ గా వేస్తా ఉంటే ఆయన ఎడారిగా మారుస్తున్నాడు. అదొక దద్దమ సీఎం. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు కాళేశ్వరం గురించి? కాళేశ్వరం గురించి వాటర్ ఇచ్చిన గాంధీ కన్నా ఎక్కువ పితామహుడైన అట్లాంటి మనిషికి ఇవాళ ఇటు తీసుకొచ్చిరంటే యావత్ తెలంగాణ సమాజానికి మొత్తానికి ఆయన చెడు చేసినట్టే అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు కాళేశ్వరం గురించి? ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు తెలంగాణ ఎట్లుండే, కట్టినాక తెలంగాణ ఎట్లుంది. ఎందుకంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక రైతుల వ్యవస్థనే కాకుండా చేతి వృత్తులు కానీ, చేపలు కానీ, గొర్రెలు బర్రెలు కానీ ఇవన్నీ సస్యశ్యామలమైన తెలంగాణని కేసీఆర్ బాగున్నా కూడా ఈరోజు కమిషన్ వేసి కమిషన్ గురించి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక సైకో ముఖ్యమంత్రి కాబట్టి నన్ను లోపడేసారు. ఆయన చిల్లర మల్లర పనులు చేస్తుంటే లోపడేసిన దానికి ప్రజలకు మంచి పని చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ రోజు కక్షపూరితంగా కేసీఆర్ కూడా ఒక మరకంటియాలనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారిని కమిషన్ ముందు పెంచడం జరిగింది. అయినా కేసీఆర్ గారికి ఇటువంటి అన్ని గడ్డి పూచతోటి సమానం. ఎందుకంటే ఆయన మేధో శక్తికి కమిషన్ కాదు కదా, సుప్రీంకోర్టు జడ్జి అయినా. చెప్పండి. మీరు పోలవరం ప్రాజెక్టు చూసినట్టయితే ఆంధ్రాలో ఇప్పటికీ 10-12 సంవత్సరాలు కరెక్టే, కానీ వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా ఒకటే మాట, కాళేశ్వరం మీద కుట్రపూరితమైన రాజకీయం తెరలేపింది కదా, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా ఏం చేయబోతున్నారు అని. ఒక మనిషికి ఒక దెబ్బ తగిలినప్పుడు దానికి బ్యాండేజ్ వేసుకోవడమో మందు పెట్టుకోవడమో చేస్తాం. 280 పిల్లర్లు ఉన్నప్పుడు దానికి ఒక పిల్లర్ 2 పిల్లర్లు కుంగినట్టయితే దానికి అవుట్లెట్ తయారు చేసుకుని దాని పిల్లర్ని రిమూవ్ చేయాలి. అంతేగాని ఏదో కాల్చి పట్టేస్తాని ఇవాళ రైతులది, చేతి వృత్తులది, ఇవందరూ ఉసురు రైతులకు తెలుగుతాయి. ఎందుకంటే కేసీఆర్ మన రేవంత్ రెడ్డికి తెలుగుతాయి. ఎందుకంటే వాళ్ళందరినీ కేసీఆర్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజల కొట్ట ఇలా హైడ్రానే తెచ్చి హైదరాబాద్ను నాశనం చేసి. ఎందుకంటే మీరు చూసినట్టయితే రియల్ ఎస్టేట్ బాగుంటే అన్ని రకాలుగా ఉంటుంది. ఇలా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఏ ఒక్క బిజినెస్ కానీ పాన్ డబ్బా నుంచి బట్టల షాప్ వరకు ఏ ఒక్క బిజినెస్ మెన్ కూడా హ్యాపీగా లేరు. అంత ఉసురు మన రేవంత్ రెడ్డికే తగులుతుంది. త్వరలో ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు, కాసుకోవడానికి. 420 సీఎం అండి ఇప్పుడు ఉన్నది. చలో అందరు కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళ మాటలన్నీ కూడా చూస్తున్నాము. అందరు కూడా మళ్ళీ కూడా మనకు ఉద్యమ సమయంలో ఎట్లయితే జై తెలంగాణ అని వినిపించిందో అదే మనకు వినిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం ఎంత బందోబస్తు వేశారు ఇక్కడ, బారికేడ్స్ కూడా. ఇది చాలా దారుణం మేడం. ఇది దురదృష్టకరం. ఇది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టకరం. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడిని ఈ విధంగా పిలిపించి ఈ కమిషన్ ముందు మాట్లాడించడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఇది కేవలం కక్షపూరితమైన పని తప్పితే నిజంగా వాళ్ళు తప్పు. ఇక్కడ కమిషన్ల విచారణకు పిలిపించి ఆయన ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నం చేస్తారు అనుకోవచ్చు. 100% అదే అండి. కేసీఆర్ గారు ప్రతిష్ట దిగజార్చాలనుకుంటారు కానీ అది దిగజారదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల మనసులో, గుండెల్లో ఉన్నారు ప్లస్ కేసీఆర్ గారు. రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం పనిచేయవు. ఆయన్నే మళ్ళీ వచ్చే 3 ఏళ్లలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవడం ఖాయం. ఈ రోజు ఎన్నికలు పెట్టినా 100 సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ప్రతి ఒక్కరు కూడా ఒకటే అభిప్రాయం, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే మాట మాట్లాడుతున్నారు. సో ఇక్కడ నుంచి మనం బ్యారికేడ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం టోటల్ గా అంటే కొంతమంది వెళ్ళిన వాళ్ళు వెళ్ళిరు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, భారీ ఎత్తున అంటే అక్కడి నుంచి కూడా రోడ్ బ్లాక్ చేసారు. అటువైపు నుంచి మనకి ఏది అమరుల స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే మనకు మొత్తం అక్కడి నుంచి బ్యారికేడ్స్ వేశారు. ఇటు బీఆర్కే భవన్కి ఎట్టి పరిస్థితులు ఎవరు రాకుండా టోటల్ గా బ్యారికేడ్స్ వేశారు. సో పైనుంచి కూడా బీఆర్కే భవన్ లో చూడొచ్చు, పైనుంచి కూడా ఏం జరుగుతుందనే నేపథ్యం చూస్తున్నాం. ఎంత భారీ బంద్ వస్తుంటే అంత భారీ బంద్ కనిపిస్తుంది. అలాగే మీడియా హడావుడి అలాగే కనిపిస్తుంది, పోలీసుల హడావుడి కనిపిస్తుంది. దాంతోపాటు చూస్తూ అందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు పోలీసులు. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, అరే కేసీఆర్ విచారణకు పిలిచిరు, ఏం జరుగుతుందో చూద్దాము. ఈ పెద్ద ఆయన అంటే ఒక తెలంగాణకు మేలు చేద్దామన్న వ్యక్తిని ఎందుకు ఈ విచారణకు పిలిచి ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో ఏ ఒక్కరిని కదిలించినా కూడా అదే మాట మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో పోలీసులతోటి వాగ్వాదానికి దిగుతున్న నేపథ్యం కూడా ఒకసారి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మిగతా వాళ్ళు కొంతమంది కింద అయితే కూర్చున్నారు. సో కేసీఆర్ విచారణ అయిపోయేంత వరకు ఇక్కడ ఉండే దానికే వాళ్ళు ఇది చేస్తున్నారు. మనకు అక్కడ చూడొచ్చు పోలీసులతోటి వాళ్ళ
వాగ్వాదం చూడొచ్చు. ఓవరాల్ గా చూస్తే మొత్తానికి కూడా కాళేశ్వరం గురించి ప్రతి ఒక్కటి కూడా కుట్ర తప్ప, ఒక రేవంత్ రెడ్డి ఒక ఈగో తప్ప అంతకు మించి ఏమీ లేదనే విషయమే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, ఈ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి విచారణకు పిలవడానికి మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇది పెద్ద విచారణ అమ్మా. రాష్ట్రాన్ని కొట్లాడి ఆయన ఆశయాలను ఏ రకంగా అయితే సాధించుకోవాలనుకో దాన్ని రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి ఇది ఒక పెద్ద లెక్కనా అమ్మా. వంతుకు పిలిచిరు వాళ్ళు అంతే, ఆయన ముందర వాళ్ళు ఏమీ కాదు. ఆయన చెప్పేది ఈరోజు ఏముండదు వాళ్ళకి, అంత క్లీన్ సీట్. అది పిలిచినందుకు తప్పకుండా వస్తుండని కూర్చున్నారు అంతే. వాళ్ళు ఇంత కొట్లాడి ఇంతమందిని ఇచ్చేసి ఇంతమంది తయారు చేసుకొని ఇంత రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రి చేసి కాళేశ్వరం కట్టిన వ్యక్తి కాళేశ్వరం ఏమైంది ఏమని చెప్పలేడు ఆయన. అక్కడ ఏమీ దొరకదు, జీరో ఉంటుంది. అది ఆయన ఎప్పటికీ జిందాబాద్ అంతే. థ్యాంక్ యూ. సో మొత్తం స్లోగన్స్ ఇదే మీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ చాలా మంది రైతులు కూడా ఎక్కడెక్కడి నుంచి, ఎందుకంటే కాళేశ్వరం అంటే ఏంది అని తెలియకుంటారు. గతంలో అంటే ఎంత దుష్ప్రచారం చేసినా కూడా జనాలు విన్నారేమో కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా కాళేశ్వరం గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఒక రెండు పిల్లర్లు కుంగితే, ఒకటో రెండో పిల్లర్లు కుంగితే సో కాళేశ్వరం మొత్తము దాని కింది వస్తుంది ఎట్లా చెప్తున్నారు. దాని మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు ప్రజలకు తెలుస్తున్న నేపథ్యంలో ఈ రోజు వీళ్ళ వితండవాదం అనేది సో ఒక ఈగో తప్ప ఈగోకు మించింది ఏమీ లేదనేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో చెప్పండి, అసలు కాళేశ్వరం గురించి ఇంకా ఇప్పుడు కుట్ర జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కమిషన్ విచారణ జరుగుతుంది. అసలు కేసీఆర్ వస్తాడా రాడన్న నేపథ్యంలో కేసీఆర్ రావడం జరిగింది. దీనివల్ల ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం, ప్రజలు ఏం అర్థం చేసుకునే అవకాశం ఉంది? పుట్టెడ అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ దొంగ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేతగాక ఏమి జరగకపోయినా ఏదో జరిగినట్టు అక్కడ ఊహనలు గానాలు క్రియేట్ చేసి ప్రజల్లో కేసీఆర్ గారిని చులకన చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డికి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం చూస్తే లాగులు దడుస్తా ఉన్నాయి. 100% కేసీఆర్ గారు రాష్ట్ర ప్రగతి కోరి మాత్రమే ప్రాజెక్టు కట్టిండు. రాష్ట్రం 100% దాని ద్వారా అభివృద్ధి చెందింది, దాని ద్వారా గ్రాఫ్ పెరిగింది. అన్ని రకాల వచ్చిన ఏదైతే ఈ గ్రాఫ్ తట్టుకోలేకనే ఈ చిల్లర రాజకీయాలకు తెరలేపు. చెప్పండి, ఇప్పుడు కాళేశ్వరం గురించి జరుగుతున్న విచారణలో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఆయన చేతగా ఇంట్లో కూర్చొని దుమ్ములు పెడుతున్నాడు. ఢిల్లీలో కూర్చుంటా గల్లీలో కూర్చుంటా, ఆడ కూడా రాణిస్తలేడు. ఆయనకు ఆడపోతే చెప్పులు ఎత్తుకోపోతే దొంగలని చెప్పేసి భయపడి ఆయనే చెప్పుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి ఆయనది. కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే ఈ రోజు తెలంగాణ వచ్చింది కేసీఆర్ అంటే కాళేశ్వరం అలాంటి ప్రాజెక్టు వస్తే ఇలా ఓర్వలేక అక్కడక్కడ ప్లేసులు ఎత్తుకుపోతున్నారు. ఇలాంటి చిల్లర నాయకుల గురించి మనం మాట్లాడుకోవడం చాలా మంచిది కాదు అనిపిస్తుంది. ఈ తెలంగాణ సాధించినందుక ఇవాళ ఈ కమిషన్ పిలిచింది. ఈ తెలంగాణ సాధించిన జాతిపితను పట్టుకొని ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం కేసీఆర్ మీద కక్ష సాధింపుడా, ఈ దీక్ష చేసినందుకేగా ఇవాళ ఈ తెలంగాణ వచ్చింది. ఈ దీక్ష చేసినందుకేగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టబడింది. ఈ రోజు ఈ కేసీఆర్ గారిని పిలవడం ఎంతవరకు సమంజనం, ఇది జనాలు తెలవాలి. జై తెలంగాణ. ఏంటి ఒక మాటలో మీరు ఈ రోజు జరుగుతున్న కమిషన్ విచారణ కావచ్చు, కాళేశ్వరం పైన జరుగుతున్న కుట్రని ఏం చెప్తారు? ఈరోజు కాళేశ్వరం అనేది తెలంగాణకు వరప్రదాయని, దాన్ని ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఒక ఫెయిల్యూర్ లాగా ఎన్నో కుట్రలు చేసుకుంటూ మా యొక్క తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని ఒక ఎంక్వైరీ కమిషన్ పేరైపోయింది. అది తీసుకొచ్చి ఏదో మాయ చేద్దాం అనుకుంటున్నారు. కానీ వారు డెఫినెట్ గా ఎన్నో నాలెడ్జ్ తో కట్టిన దాన్ని వారు డెఫినెట్ గా డిఫెండ్ చేసి వస్తారు. 2014 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఏ ప్రాంతంలో కూడా తాగునీరు సాగునీరుకి అనేది నీళ్ళ ఇబ్బంది అనేది లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి కథలు చెప్పే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళు తాగే మంచిలు ఎక్కడి తాగుతున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ మంత్రులను, వాళ్ళ ముఖ్యమంత్రిని అడగమనండి. ఈ రోజు కేసీఆర్ ఇచ్చిన మంచిలే తాగుతారు అంతే తప్ప వాళ్ళు వేరే ఎక్కడైనా ఈ రోజు తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ పదవులు ఉన్న ఏ నాయకుడైనా కావచ్చు మంచి నీళ్లు కేసీఆర్ ఇచ్చిన మంచిలే తాగుతారు. ఒకటే మాట చెప్తున్నాం, 2014 ముందు బీడు భూములు ఉన్న భూములన్నీ ఈ రోజు వాస్తవంగా మన ఎన్టీఆర్ తెలంగాణలో నల్గొండ జిల్లా ఎడారి జిల్లాలో ఇవ్వాలి అత్యధికమైన పంట పండించే జిల్లాగా ఈ రోజు అది ఉంది. సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా జిల్లాల విభజన అయిన తర్వాత సూర్యాపేట జిల్లా డ్రాట్ ఏరియా. ఈ రోజు ఎక్కడికి పోయినా మీకు చెరువులలో నీళ్లున్నాయి, చేపలున్నాయి, పంటలున్నాయి. అది అందుకనే అనవసరమైన కాళేశ్వరం ప్రాజెక్టు తోటి అడ్డదుడ్డమైన ప్రశ్నలు అడిగి అనవసరం కమిషన్ ఏర్పాటు చేసి కాలయాపన చేసి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటున్న ఈ ప్రభుత్వం.
కాళేశ్వరం ఇప్పుడు కమిషన్ అంటున్న నేపథ్యంలో మొత్తం అయిపోయిందన్న నేపథ్యంలో ఏం చెప్తారు? అట్లాగే మీరు గతంలో రైతు బంధు గురించి కూడా కంపేర్ చేస్తే ఏం చెప్తారు? ఈరోజు మరి మనం చూస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనలో ఎంత దుర్మార్గంగా నడుస్తుంది, రైతులు ఎంత వెనుకపోయిననేది చూస్తున్నాం. మరి గత కేసీఆర్ గారు 2014 నుంచి 23 వరకు కూడా 1 కోటి ఎకరాలు సాగు విస్తీర్ణం ఎక్కువైందంటే ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల అయింది. నల్గొండ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు. కమిషన్ అనేది రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టడానికి కేవలం కేసీఆర్ గారి మీద తప్పు చేసిందని చెప్పి నెపం పెట్టి ప్రజలను మోసం చేయడానికి ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చి అవి అమలు చేయలేక ఈ రకంగా ప్రజలందరినీ కూడా మాయలో పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ప్రతి రైతు కూడా రాష్ట్రంలో అర్థం చేసుకున్నారు. ఈ ప్రజా రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రోజు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.